ఈ రోజు మార్కెట్లో గమనించాల్సిన ముఖ్యమైన షేర్లపై వేగవంతమైన బ్రేకింగ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాం. LTI Mindtree, సీట్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్, UPL, HPCL, అంబర్ ఎంటర్ప్రైజెస్ మరియు సంఘవి మూవర్స్ వంటి కంపెనీలు ఈ రోజు ఫోకస్లో ఉన్నాయి. LTI Mindtree, లార్సెన్ టూబ్రో యొక్క IT కన్సల్టింగ్ మరియు డిజిటల్ సొల్యూషన్స్ ప్రొవైడర్, అక్టోబర్ నుంచి డిసెంబర్ 2025 త్రైమాసికంలో నికర లాభం 10.5% తగ్గి 971 కోట్లకు చేరుకుంది. అయితే కంపెనీకి మంచి ఈక్విటీపై రాబడి రికార్డు ఉంది. 3 సంవత్సరాల ROE 24.7%. విశ్లేషకుల అంచనాల ప్రకారం LTI Mindtree షేర్ ధర రాబోయే 12 నెలల్లో 6,016.67 సగటు లక్ష్యంతో ఉండవచ్చని అంచనా. భారత టైర్ పరిశ్రమలో ప్రముఖ సంస్థ అయిన సీట్ 3వ త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం సంవత్సరానికి 60.3% పెరిగి 155.7 కోట్లకు చేరుకుంది. సీట్ తన చెన్నై ప్లాంట్ సామర్థ్యాన్ని 1,314 కోట్లతో విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం 28 మొదటి అర్ధభాగం నాటికి ఏటా 35 లక్షల టైర్లను అదనంగా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్ LTD గత 5 సంవత్సరాలలో 51% తక్కువ విక్రయాల వృద్ధిని నమోదు చేసింది మరియు గత 3 సంవత్సరాలలో 11% తక్కువ ఈక్విటీపై రాబడిని కలిగి ఉంది. అయినప్పటికీ విశ్లేషకుల ప్రకారం యాపిల్ స్టాక్ ధర రాబోయే 12 నెలల్లో సగటున 82.7647 లక్షంతో 50 నుండి 131 వరకు పెరిగే అవకాశం ఉంది. UPL లిమిటెడ్ వ్యవసాయ రసాయనాలు, పారిశ్రామిక రసాయనాలు మరియు ఇతర వ్యవసాయ సంబంధిత ఉత్పత్తుల తయారీ మరియు విక్రయాలలో నిమగ్నమైన ప్రపంచ స్థాయి సంస్థ. HPCL ఆర్థిక సంవత్సరం 26లో బలమైన పనితీరును నివేదించిన తర్వాత దాని షేర్లు కొత్త 52 వారాల గరిష్ట స్థాయిని తాకాయి. ఏకీకృత నికర లాభం సంవత్సరానికి 2,598% పెరిగి 3,859 కోట్లకు చేరుకుంది. అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా LTD ఎయిర్ కండిషనర్ ODM పరిశ్రమకు పరిష్కార ప్రదాత. కంపెనీకి రూమ్ ఎయిర్ కండిషనర్ మార్కెట్లో 23.6% వాటా ఉంది. అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇటీవల యమునా ఎక్స్ప్రెస్వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా కొత్త ఉత్పాదక యూనిట్లను స్థాపించడానికి భూమిని కేటాయించుకుంది. 6,785 కోట్లు పెట్టుబడి పెట్టి 3,000 మందికి పైగా ఉద్యోగాలు సృష్టించనుంది. సంఘవి మూవర్స్ అనేది భారతదేశంలో మీడియం నుండి హెవీ డ్యూటీ క్రేన్లను అద్దెకు ఇచ్చే అతిపెద్ద సంస్థ. ఆర్థిక సంవత్సరం 24 నాటికి 346 క్రేన్లను కలిగి ఉంది. కంపెనీ ఆర్థిక సంవత్సరం 26లో బలమైన ఆర్థిక పనితీరును కనబరిచింది. మొత్తం ఆదాయం సంవత్సరానికి 35% పెరిగింది. భవిష్యత్ వృద్ధికి వ్యూహాత్మక పెట్టుబడులు పెడుతోంది. ఈ కంపెనీల తాజా అప్డేట్లు మరియు మార్కెట్ కదలికలు ఈక్విటీ ఇన్వెస్టర్లు, స్టాక్ మార్కెట్ ట్రేడర్లు మరియు ఫైనాన్స్ నిపుణులకు కీలకమైన సమాచారాన్ని అందిస్తాయి. ట్రేడింగ్ సెషన్లో ఈ షేర్లలో కదలికలు ఉండవచ్చు కాబట్టి ఇన్వెస్టర్లు అధికారిక ప్రకటనలు మరియు మార్కెట్ ట్రెండ్లను జాగ్రత్తగా గమనించాలని సూచించబడింది.